హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్‌తోని అంటే టైట్ ఫిట్టింగ్‌తో రావాలంటే మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి. చూడండి, నెక్ దగ్గర షేప్ రావాలన్నా, అలాగే హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా చంక దగ్గర ప్లస్ గుర్తులాగా, అలాగే ఫ్రంట్ వైపు షేప్ వచ్చే విధంగా రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా, లేదంటే షార్ప్‌గా కావాలంటే షార్ప్‌గా మనం ఏ విధంగా మనం ఏ విధంగా కుట్టుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తదని చెప్పేసి వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతది. ఇప్పుడైతే స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఆల్రెడీ నేనైతే లైనింగ్, మెయిన్ క్లాత్ రెండైతే జాయిన్ చేశానండి. ఈ జాయింట్ అనేది గమ్ముతోనైనా జాయిన్ చేసేసుకోండి, లేదంటే కుట్టైనా వేసేసుకోండి. సో నేనైతే బ్యాక్ పార్ట్ అనేది ఫస్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే ఇగోండి డాట్స్ వేసేసుకోవాలి, బ్యాక్ డాట్లు. ఈ డాట్స్ అనేవి మనము పట్టి వేయకముందులైనా వేసేసుకోవచ్చు, తర్వాతైనా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా వేసేస్తున్నానండి. అయితే ఇవి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి, షోల్డర్ జారిపోకుండా ఉండాలండి. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి అతకాలండి. ఇది స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. అయితే ఇక్కడ చూడండి, మనం కట్ చేసేటప్పుడు కొంచెం లోపల సైడ్ కట్ చేస్తామన్నమాట, సైడ్ జాయింట్ వైపు కిందకి జారిపోకుండా, ముడతలు రాకుండా అనమాట. ఒకవేళ కట్ చేయలేదనుకోండి, ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇగోండి చెప్తాను చూడండి, ఇలాగొచ్చేసరికి కొంచెం పైకి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చూసారా, డాట్స్ వేసే దగ్గర చిన్న ప్రిల్లులాగా ఇచ్చాననమాట. అట్లా ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏంటంటే ఇది వెనక వైపు తిప్పేటప్పుడు పైకి ఎత్తినట్టు కనిపించేస్తదండి, బ్యాక్ సైడ్ అనమాట. అట్లా ఇచ్చేసుకుంటే సరిపోతది. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేస్తాను. ఈ డాట్స్ అనేది కొంచెం కర్వ్ షేప్‌లో ఇట్లా వేసేసుకోండి. అలాగైతే షేప్ అనేది నీట్‌గా వస్తది. మరి పైకి షార్ప్‌గా కనిపించకుండా నీట్‌గా కనిపిస్తదనమాట. సో తర్వాత వచ్చేసి ఈ చంకలోన ఈ డాట్ అనేది వేసేసుకోవాలండి. మెయిన్ డాట్‌కి ఆటోమేటిక్‌గా ఇది వచ్చేస్తదండి ఈ డాట్ అనేది. ఈ రెండిటికి మిడిల్‌లోన ఈ హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చూసారు కదా, ఇట్లా వస్తదనమాట. వేసేసుకున్నాక పర్ఫెక్ట్‌గా కనిపిస్తదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. నీట్‌గా పెట్టేసుకోండి. ఇది కొంచెం గట్టి క్లాతే కాబట్టి పర్వాలేదు. లేదంటే ఈ డాట్ దగ్గర ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకోండి. మిడిల్‌లో కుట్టు వేసేసుకున్నారనుకోండి జరిగిపోదనమాట క్లాతు. ఇలాంటి కొంచెం గట్టి క్లాత్‌లో అయితే పర్వాలేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి చంకలో ఉన్న డాట్ అనేది వేసేసుకోవాలండి. తర్వాత ఈ రెండు మిడిల్‌లోన హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ వస్తది కదా, ఇది వేసేసుకోవాలి. ఇట్లా ఈ ఒక డాట్ వేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది నీట్‌గా కనిపించేస్తదండి. సో ఇప్పుడొచ్చేసి చూడండి, షేప్ బెల్ట్లు అతకాలనమాట. ఈ షేప్ బెల్ట్‌కొచ్చేసి లైనింగ్ క్లాతులు 2 తీసుకోండి, మెయిన్ క్లాత్ ఒకటి తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ ఒకటి కిందన పెట్టాను, పైన మెయిన్ క్లాత్ పెట్టాను కదండీ, ఆ మిడిల్‌లోన ఈ ఫ్రంట్ పార్ట్ పెడుతున్నాను. అయితే ఈ పైన కూడా ఒక లైనింగ్ క్లాత్ పెట్టిస్తే సరిపోతది కుట్టేటప్పుడు. లేకపోతే ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఈ విధంగా కుట్టేసుకోండి. ఫస్ట్ అయితే నేను ముఖ్యంగా బిగినర్స్ కోసం అయితే చెప్తున్నానండి. ఇగోండి ఇట్లా ఫస్ట్ ఇలా కుట్టేసారు కదా, ఎక్స్ట్రా చిన్న చిన్నదుంటే తీసేయండి. చిన్న కార్డ్స్ కూడా పెట్టేసుకున్నా పర్వాలేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి పైనుంచి ఆల్రెడీ మనము మెయిన్ క్లాత్, ఈ లైనింగ్ 2 కట్ చేస్తాం కదా మెజర్మెంట్ ప్రకారం. ఈ లైనింగ్ క్లాత్ అనేది పైనుంచి ఇలాగా పెట్టేసుకొని కుట్టుకొని ఇలాగొచ్చేయండి. సో గోరుతోని ఇట్లా రఫ్ చేసేసుకోండి. నీట్‌గా వచ్చేసింది కదా. తర్వాత కిందని నేను ఫోల్డింగ్ చేసి కుట్టేసానండి. ఒకవేళ మీకు ఇది ఎక్కువ అనిపించిందనుకోండి, కొంచెం లోపల సైడ్ కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చెప్తాను చూడండి మీకు ఎలాగని చెప్పేసి. ఇగోండి ఇట్లా అనమాట. కిందని మెయిన్ క్లాత్ పెట్టేసాను. మిడిల్‌లోన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టాను. పైన లైనింగ్ పెట్టేసి ఇట్లా కుట్టేసుకొని వచ్చేసాం కదా. తర్వాత ఇగోండి ఇట్లా అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. మనకి ఎంత కావాలో అంత ఉంచేసి మిగతాది లోపల సైడ్‌కి వెళ్ళిపోయేటట్టుగా సో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. అంటే కొంచెం మనం కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నామనుకోండి, అలాంటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ కుట్టుకున్నా పర్వాలేదు. లేదు కరెక్ట్ మెజర్మెంట్స్‌తోనే మీరు కట్ చేశారనుకోండి, ఇక్కడ ఫోల్డింగ్ చేయకుండా లోడింగ్ పద్ధతిలో వేసేసుకుంటే సరిపోతుందనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. 2 షేపులైతే ఇట్లా వచ్చాయి కదా. తర్వాత ఈ 2 కరెక్ట్‌గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నీట్‌గా ఇట్లా చిన్న చిన్న ఎక్కువ క్లాత్ అనేది ఎక్కడైనా ఎక్కువ ఉంటే తీసేయండి కరెక్ట్‌గా. ఈ 2 కరెక్ట్‌గా వచ్చాయో లేదో చూసేసుకోండి. ఫ్రంట్ పార్ట్‌లు 2 ఒకటికి 2 సార్లు చూసుకొని, ఒకవేళ ఇక్కడ రాలేదు అంటే మనకి ఏది ఎక్కువొచ్చిందో, ఏది తక్కువొచ్చిందో చూసుకొని ఈ డాట్స్ దగ్గర లేదంటే ఆ షేప్ బెల్ట్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవాలనమాట, అది విప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి నేనైతే
కాజా పట్టీ వేశానండి. కాజా పట్టీకొచ్చేసి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండాలని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ క్లాతే తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకున్నాను. ఈ పట్టీ అనేది ఆల్రెడీ నేను చాలా వీడియోలో చెప్తున్నాను ఎలా వేయాలని చెప్పేసి. అందుకని మీకైతే ఇక్కడ నార్మల్‌గా చూపిచ్చేసాను. సో, నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ అనమాట. హుక్స్ పట్టీకొచ్చేసి లైనింగ్ తీసేసుకోండి. లైనింగు 1.5 క్లాత్ తీసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా కుట్టుకొని వచ్చేసాక ఇక్కడ చిన్న ప్రిల్ ఇచ్చేయండి. ఎందుకంటే ఇది వెనక వైపు ఫ్రీగా తిరుగుతది. ముడత కూడా రాదనమాట. లేదు మనం ప్రిల్ ఇవ్వలేదనుకోండి అక్కడ ముడతలాగా వచ్చేస్తదండి. ఇలా వెనక వైపు తిప్పేటప్పుడు. ఇప్పుడు ఫ్రీగా వచ్చేస్తదనమాట. ఇగోండి ఈ విధంగా. ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉందనుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. లేదు కరెక్ట్‌గా వచ్చిందనుకోండి ఇలాగ ఎడ్జ్‌నే కుట్టనేది ఎడ్జ్‌ని వచ్చేటట్టుగా చూసుకొని ఇలా కుట్టనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. సో, చూసారు కదండీ ఈ విధంగా. అయితే ఇక్కడ చూడండి ఒక టిప్ షేర్ చేస్తాను. ఈ 2 కరెక్ట్‌గా వచ్చేసాయి కదా! ఇక్కడ కొంచెం లోపల సైడ్ తీసేయండి. హుక్స్ పట్టి ఏసేసాక ఏం చేస్తారంటే అక్కడ షేప్ అనేది రౌండ్‌గా రాదు. కొంచెం రౌండ్ తీసేసుకుంటే సరిపోతదండి. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని పైన ఈ ఫ్రంట్ పార్ట్‌లు పెట్టేసుకొని కరెక్ట్‌గా వచ్చాయా లేదా చూసేసుకోండి. ఈ సైడ్ జాయింట్ దగ్గర గూడా ఇగోండి ఇట్లా పెట్టేసుకోండి షోల్డర్ దగ్గర. ఫస్ట్ ఒక స్ట్రైట్ కుట్టు వేసేసుకొని తర్వాత కొంచెం స్లోప్ ఇవ్వండి. మనం కటింగ్ చేసేటప్పుడు స్లోప్‌లాగా ఇవ్వలేదనుకోండి ఇప్పుడు కుట్టేటప్పుడు ఇవ్వండి. లేదంటే ఇవ్వనవసరం లేదు. కటింగ్‌లో ఇచ్చేసామనుకోండి ఇప్పుడు ఇవ్వనవసరం లేదు. నేనైతే కటింగ్‌లోనే ఎక్కువ అలాగే ఇచ్చేస్తానండి. అందుకోసం నేను కుట్టేటప్పుడైతే అలాగే ఇవ్వను. ఒకవేళ అలా కట్ చేయలేదనుకోండి ఇప్పుడు ఇస్తాననమాట. మీరు ఇదైతే ఖచ్చితంగా పాటించాలండి. భుజాలు కూడా జారవనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌కొచ్చేసి మెయిన్ క్లాత్ చాలలేదు. అలాగే లైనింగు చాలలేదు. చిన్న చిన్న పీసులే ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ చాలినప్పుడు ఏం చేయాలంటే, మనకు ఖర్చు అనేది సైడ్ జాయింట్‌లో వైపు వెళ్ళేటట్టుగా చూసేసుకొని చంకలోకి ఉండేటట్టుగా చూసుకోండి. మెయిన్ పార్ట్ అనేది సెంటర్‌కొచ్చేటట్టుగా చూసేసుకోండి. అయితే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి ఇలాగ కుట్టేసుకోండి ఫస్టు. పైపింగ్ వేయకపోతే ఇట్లా కుట్టేసి ఇట్లా వెనక వైపు తిప్పేయండి. తిప్పే ముందు ఏం చేస్తారంటే ఈ పైన కుట్టు అనేది వేసేసుకోండి. నీట్‌గా వస్తదనమాట. ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తది. ఈ విధంగా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలా తిప్పేసినాక మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి పైన. ఇగోండి. చూసారు కదా! ఇక్కడ లైనింగ్ క్లాతు అదే సారీ మెయిన్ క్లాతు ఆ చివరికి, ఈ చివరికి క్లాత్ చాలలేదు. ఎప్పుడైనా సరే చాలప్పుడు ఏం చేయాలంటే ఫస్టు దీనికి జాయిన్ చేసేయకూడదండి. లైనింగ్‌కి జాయిన్ చేసేసాక అప్పుడు కుట్టుకోవాలి. అలాగైతే మన క్లాత్ అనేది పిగిలిపోకుండా ఉంటది. ఎక్కువ రోజులు వస్తదనమాట బ్లౌజ్. లేదంటే బ్లౌజ్ అంతా బానే ఉంటది. అక్కడట కుట్టు అనేది వదిలేస్తదండి. అందుకోసం ఎప్పుడైనా సరే లైనింగ్‌కి ఈ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసాక అప్పుడు వాటికి ఒకవేళ క్లాత్ ఏవైనా సరే సరిపోలేదనుకోండి అప్పుడు కుట్టేసుకోండి. ఇగోండి ఇట్లా. ఇగోండి ఇప్పుడు కుడతాను చూడండి. ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇలా కుట్టామనుకోండి స్టిఫ్ అయిపోద్ది క్లాత్ అనేది. పగిలిపోకుండా ఉంటదనమాట. ఈ కుట్లు కూడా ఊడవు. ఇగోండి ఇట్లా. లైనింగ్ మాత్రం ముందు ఒకవేళ చాలలేకపోయినా సరే లైనింగ్ పిలకలనేవి మనము కుట్టేయవచ్చు గానీ, ఈ మెయిన్ క్లాత్‌కి మాత్రం ఎప్పుడూ అలా కుట్టకూడదు. ఇలాగే కుట్టాలండి. ఇది ఖచ్చితంగా అయితే పాటించాలి. ఈ కొత్తవారైతే ఖచ్చితంగా ఈ టిప్ అనేది పాటించండి. సో, ఎక్స్‌ట్రా క్లాత్ అనేది ఎంతుందో అంత తీసేయండి. మనం లైనింగ్ కరెక్ట్ మెజర్‌మెంట్‌తో కట్ చేస్తాం కదా! ఆ లైనింగ్ ఎంతుందో అంత ఉంచేసి మిగతా క్లాత్ అనేది తీసేయడమే ఈ ఒరిజినల్ క్లాత్ అనమాట. సో, చూడండి ఈ విధంగా. ఇలాగే 2 హ్యాండ్స్ గూడా మనమైతే కుట్టేసుకోవాలండి. జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ చంకలోన ఈ చిన్న చిన్న ఈ ఖర్చు అనేది పిలకలు మనం కుట్టేటప్పుడైతే ఈ విధంగా కుట్టేసుకోవాలండి నీట్‌గా. చిన్న చిన్న థ్రెడ్స్ ఏవైనా ఉంటే మనం కుట్టేటప్పుడే తీసేయండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపిస్తది. కరెక్ట్‌గా ఇట్లా చూసేసుకోండి. 2 గూడా చూసారా ఈ విధంగా జాయింట్ అనేది చేసేసానండి. ఇగోండి ఇట్లా వచ్చాయి కదా! పైపింగ్ వేయకపోతే ఇలా తిప్పియండి. వేస్తే మాత్రం ముందు లైనింగ్ పైపింగ్ వేసేసి అప్పుడు మెయిన్ క్లాత్ కుట్టేస్తే సరిపోతది. ఇప్పుడు చూడండి నేనైతే పైపింగ్ వేస్తాను నెక్కకి. దీనికొచ్చేసి సిల్వర్ క్లాత్ అనేది తీసేసుకున్నానండి. ఇప్పుడు థ్రెడ్ చూపిచ్చాను కదా! ఆ థ్రెడ్ అనేది 12 నెంబర్ థ్రెడ్. ఇక్కడ చూడండి కొంచెం రౌండ్ రాలేదు. ఫ్రంట్ వైపు ఒకవైపు రౌండ్ వస్తదండి. రెండో సైడ్ కొంచెం రౌండ్ రాదు. అలాంటప్పుడు మనమే రౌండ్‌లాగా కొంచెం కటింగ్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాలి రావాలండి. అయితే ఇక్కడ 12 నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నాను కదా! క్రాస్ పట్టీ తీసేసుకోండి. క్రాస్ పట్టీ అయితేనే మనకి ఈ రౌండ్ దగ్గర ఎత్తినట్టు కనిపించకుండా బాగా కర్వ్ అనేది తిరుగుతదనమాట. స్ట్రైట్ క్లాత్ ఎప్పుడు వేయకూడదు. స్ట్రైట్ క్లాత్ ఒకవేళ పైపింగ్‌లా వేసామనుకోండి దానికి మళ్ళీ లైనింగ్ క్లాత్‌ని క్రాస్‌గా పెట్టేసి దాన్ని జాయింట్ చేసుకొని తిప్పితేనే సెట్ అవుతది. లేకపోతే రాదండి.
సో, ఇప్పుడైతే నేను ఈ క్లాత్ 1.25 క్లాత్ వెడల్పుతో తీసేసుకున్నాను. ఎందుకంటే ఇది లోడింగ్ పద్ధతిలో వేయలేదండి. నార్మల్‌గా వేస్తున్నాను. పైన కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచాను. లోపల సైడ్ కొంచెం క్లాత్ తక్కువ ఉంచేసి మిడిల్‌లోన ఈ థ్రెడ్ పెట్టేసుకొని కుట్టేసుకొని ఇలాగొచ్చాను. ఇగోండి మీకు అర్థమైతుంది కదా! మీకు చాలా వీడియోల్లో అయితే నేను పైపింగ్ అనేది ఎలా వేస్తున్నానైతే మీకు చూపిస్తున్నానండి. చూడండి. సో, ఇక్కడట చిన్న కరువు తిరిగిన దగ్గర మాత్రం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. పెడితేనే మనకి ఈ పైపింగ్ అనేది పైకి ఎత్తినట్టు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తదనమాట. సో, చూడండి ఈ విధంగా అనమాట. నెక్ దగ్గర అలాగే బ్యాక్ సైడ్ మొత్తం మనం ఎక్కడెక్కడ రౌండ్ షేప్ ఇచ్చామో ఆ రౌండ్ షేప్ దగ్గర మొత్తం ఇలా కట్స్ అనేవి పెట్టేసుకోండి. అయితే ఈ కట్ పెట్టేటప్పుడు చూసుకోండి మెయిన్ క్లాత్ కట్ అయిపోకుండా. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ వెనక వైపు ఈ క్లాత్ ఉంది కదా! ఆ పైపింగ్ క్లాత్ ఈ వెనక వైపు ఇట్లా తిప్పేయండి. తిప్పేసి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. ఇగోండి ఇలాగా క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఫోల్డింగ్ చేయండి. ఆల్రెడీ మనం ముందుగా ఒకవైపు ఫోల్డింగ్ చేసి కుట్టేసామనుకోండి పర్వాలేదు. ఒకవైపు ముందుగా కుట్టకపోతే మాత్రం ఇప్పుడు మాత్రం ఇలా ఫోల్డింగ్ చేసి అయితే కుట్టేసుకోండి. ఇగోండి చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చేసారు కదా! ఇగోండి ఇలాగ వేసుకొని వచ్చేసినాక ఫైనల్ లుక్ అనేది ఇట్లా కనిపిస్తదండి. ఫ్రంట్, బ్యాక్ 2 వైపులు గూడా. ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం క్లాత్ తీసేయండి. తర్వాత హ్యాండ్స్ తీసేసుకొని మిడిల్ నుంచి చూసేసుకొని ఇలా కుట్టు అనేది వేసేసుకొని అయితే వచ్చేయండి. మనము ఎంత ఉంచుతామో ఖర్చుకి అలాగా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. లాగొద్దండి. పైన క్లాత్ లాక్కూడదు. కింద క్లాత్ కూడా లాక్కూడదు. ముడతలు వచ్చేస్తాయి లాగామనుకోండి. ఇగోండి ఇట్లా చూసుకోండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కుట్టేసుకొని అయితే వచ్చేయండి. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఈ టిప్స్ అనేవి ఎవరికైనా కొత్త వారికి నేర్చుకునే వారికి తెలియకపోతే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ వెళ్తుందండి అందుకోసం. సో చూడండి ఇలాగా ఒకవేళ కరెక్ట్ మిడిల్లోకి సెంటర్ పాయింట్ రాలేదనుకోండి ఇప్పేసి మళ్ళీ అయితే కుట్టండి. అలాగే కుట్టేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ అనమాట. ఈ సైడ్ జాయింట్ దగ్గర ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. తర్వాత ఈ చంక్ లూజ్ అనమాట. ఆర్మ్ లూజ్ ఉంటుంది కదా! ఈ ఆర్మ్ లూజ్ తీసేసుకోండి. ఫస్ట్ ఆర్మ్ లూజ్ అనేది బ్లౌజ్లో ఎంత ఉందో కొలుచుకోండి. అంటే మనకు కొల బ్లౌజ్ ఇస్తారు కదా! ఆ బ్లౌజ్లో కొలుచుకొని ఈ టైప్‌లోని ఇలా కుట్టుకొని ఈ కింద నడుము దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఇదే విధంగా పక్కనే ఒక 3 కుట్లు అనేవి వేసేసుకోండి. ఇలాగా చూసారు కదా! కుడుతుంటే స్ట్రైట్‌గా వచ్చేస్తుందండి. నడుము ఒకవేళ బాగా సన్నంగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం కొంచెం నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోపల సైడ్ కుట్టు అనేది వేయాలన్నమాట. సో ఈ విధంగా అనమాట. ఎక్స్ట్రా ఏవైనా థ్రెడ్లు ఉంటే కట్ చేసేయండి. చిన్న చిన్న క్లాత్లు ఉంటే తీసేయండి. అయితే ఇక్కడట ఓవర్లాక్ చేయకపోతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టేయండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా కనిపించాలంటే ఈ విధంగా కుట్టేయండి. లేదంటే ఓవర్లాక్ చేసుకుని పర్వాలేదు. నేనైతే ఈ విధంగా కుట్టేస్తున్నాను. ఇగోండి ఇలాగా. సో ఇదే విధంగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.